కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది? ఏం బాగలేదక్క. ఏది బాగుందని మీరు చెప్పగలుగుతారా? కూటమి ప్రభుత్వం అని చెప్పొద్దా? ఇది బాగా చేసామని చెప్పా. సూపర్ 6 ఏదైనా ఒకటేం చేసిందా? ఏది కూడా చేయలేదు కదా. బాగుందని చెప్పి మీరు ఎట్లా అడగలుగుతున్నారు? విద్యారంగం ఎలా ఉంది? విద్యారంగం పూర్తిగా శూన్యం అయిపోయి నాశనం అయిపోయి ఉంది. స్కాలర్షిప్లు ఇప్పుడు దాకా 1 రూపాయి వదల్లా. నాడు నేడులో జగన్ అన్న చేసింది ఇప్పుడు దాకా కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి ఏదైనా ఒకటే మార్చారా? ఆరోగ్యశ్రీని ఇప్పుడు ప్రైవేట్ చేసేస్తాం అంటున్నారు కదా. ప్రైవేట్ చేసేసారు ఆల్రెడీ. దాని మీద సామాన్యులు, ఇప్పుడు మీలాంటి సామాన్యులు ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఇప్పుడు వైద్యం ఎలా తీసుకోవాలి? వైద్యం లేదక్క. మళ్ళీ జగన్ అన్న వచ్చేదాకా కరోనా ఉప్పులతో కొట్టుకుంటూ ఉండాలా. మళ్ళీ జగన్ అన్న వచ్చిన తర్వాత అదే ఆరోగ్యశ్రీ మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేస్తే దాంతో బతకాలి తప్ప కరోనా ఉప్పులతోనే బతకాలా, లేకపోతే సావనైనా సావాలి. సంపద సృష్టిస్తాము అంటున్నారు కదా, కూటమి ప్రభుత్వం సృష్టించారంటారా? సృష్టిస్తున్నారు కదక్క. ఇసుకలో సృష్టిస్తున్నారు, కరెంటు బిల్లు సృష్టిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిల్లా ఆరోగ్యశ్రీ ప్రైవేట్ చేశారన్న, అదే సంపద సృష్టించటమా? మైనారిటీ వాళ్ళకి జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందాయా? మైనార్టీ వాళ్ళకి కానీ వెనకపడిన ప్రతి ఒక్క కులానికి కానీ మతానికి కానీ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ మైనార్టీ వాళ్ళు తెచ్చారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మైనార్టీకి ఆయన ఎటువంటి విలువ వాళ్ళు అటువంటి విలువ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీకు అందుతున్నాయా పథకాలు? ఏ పథకం వదిలేరని అందుతుందక్క? ఏ పథకం వదిలేరని ఎక్కాలా? ఉచిత బస్సులకు వచ్చాయి. మా అవ్వ రోజు వస్తుంది కానీ రాట్లా. బస్సు వస్తుందని చెప్పి ఆర్టీసీ బస్ స్టాండ్ వెళ్తుంది కానీ ఇంటికి రాట్లా. అదేమంటే అది వస్తుంది, మేము వెళ్తామని చెప్పి ఆడే కూర్చొని ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి 1st తారీఖున శాలరీ వేసేస్తాము అన్నారు కదా, ఇప్పటి వరకు శాలరీలు పడలేదు. దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అక్క నమ్మారు, గవర్నమెంట్ ఉద్యోగులందరూ నమ్మి 90% గుద్దారు. గుద్దినందుకు వాళ్ళకి కావాలి కదా, వాళ్ళు చేశారు కదా. 5వ తారీఖు 6వ తారీఖు జగన్ అన్న వేస్తుంటే కాదు కూదు అని చెప్పి ఇతను మొత్తం చేస్తాడు, మొత్తం పీకేస్తాడని చెప్పి వేసాడు. ఇప్పుడు పీకుతున్నాడు కదా ఉద్యోగాలకి, గవర్నమెంట్ ఉద్యోగాలందరికీ శాలరీలు కొంటే పీకుతున్నాడు కదా. మన దేశంలో 30 మంది ముఖ్యమంత్రులు ఉండగా వాళ్ళందరూ ఆస్తులు 700 కోట్లు అయితే ఒక చంద్రబాబు నాయుడు గారు ఆస్తి 900 కోట్లు అంటున్నారు. అవి ఎక్కడి నుంచి సంపాదించారంటారు ఆయన? సంపద ఇప్పుడు మీరే చెప్పారు, సంపద సృష్టించారని చెప్పి. గవర్నమెంట్ వస్తువులందరినీ ప్రైవేట్ చేసుకుంటా వస్తే సంపద సృష్టించి డబ్బున్నోడు కాకపోతే పేదోడు అవుతాడా? గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ప్రైవేట్ స్కూల్స్ చేశారు కదా జగన్ అన్న. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అవి అలానే నడుస్తున్నాయా? జగన్ గారు ప్రైవేట్ స్కూల్స్ ని కార్పొరేట్ స్కూల్స్ చేశారు, ఇంగ్లీష్ మీడియం అని. అవని ఇప్పుడు అవే కొనసాగుతున్నాయా? ఎలా ఉంది స్కూళ్ళ పరిస్థితి? ఎలా ఉంది అక్క? ఒకప్పుడు మీరు స్కూల్ దగ్గరికి వెళ్తే 2014లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఒకసారి స్కూల్కి వెళ్తే నేల మీద కూర్చున్నారు. అదే 2022లో వెళ్ళినా, 23లో వెళ్ళినా, 24లో వెళ్ళినా బెంచ్ల మీద కూర్చొని వెరీ గుడ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన నోటి నుంచి ఆయనే చెప్పారు. అదే ఇప్పుడే వచ్చారు కదా, ఇక్కడ నుంచి మొదలైంది. స్కాలర్షిప్లు ఇవ్వట్లా, స్కూల్లో నాడు నెలలో ఇంతకు ముందు జరిగిన ఆగినవన్నీ ఏవి చేయట్లా. ఇంకో 5 సంవత్సరాలు వెళ్తే మళ్ళీ పిల్లకాయలు బెంచ్ల దగ్గర నుంచి నేల మీదకి వచ్చేస్తారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని అన్నారు కదా నారా లోకేష్ గారు. 1st తారీఖునే రిలీజ్ చేస్తాము అన్నారు కదా. ఇప్పటికి ఇవాళ తేదీ వచ్చినప్పటికి 9, ఇప్పటికి రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటారు? అక్క అందరికి తెలిసిందే, వాళ్ళ నాన్న ఎట్ట నిజాలు మాట్లాడతారో లోకేష్ గారు కానీ అట్టే నిజాలు మాట్లాడడానికి తయారయ్యారు. 1వ తేదీ ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ క్యాలెండర్ వదులుతున్నారు. అందరూ ఇప్పుడు దాకా ఒక్క క్యాలెండర్ కానీ వదిలిందిలే. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వం గురించి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించి? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందక్క. మళ్ళీ జమినీ ఎలక్షన్ పెట్టినా, లేదంటే ఏ సందర్భం జరిగినా మళ్ళీ ఎలక్షన్ పెడితే ఇందా ముందు చెప్పారు 175 అని చెప్పి. ఈసారి ఎన్ని నియోజకవర్గాలు పెడితే అన్ని నియోజకవర్గాలు ఒక్కటిగా ఓడిపోకుండా గెలుస్తాడన్నక్క.